అసలు కంప్లీట్గా వీడి వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కూడా. ఇంకొకటి, అనిల్ బెహ్రా గారు ఎవరో ఒక ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారన్నట్టుగా చెప్పారు. ఎంతమంది ఉన్నారు ఇంకా? ఇంకొకటి, ఆడి కారులో ఉన్నటువంటి పుర్రెల్ని కూడా DNA టెస్ట్కి పంపాలి. అన్ని పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి? వీడు మోసం చేసిన వాళ్ళందరినీ చంపి పాటేసి తెచ్చుకుంటున్నాడు ఆ పుర్రెలు. రకరకాల అనుమానాలు మనం వ్యక్తం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూలంకషంగా ఇంటరాగేషన్ అనేటువంటిది చేయాలి. ఈవెన్ వర్షిని కూడా, ఆ అమ్మాయిని కూడా ఇంటరాగేషన్ చేయాలి. ఆ అమ్మాయికి మందు అలవాటు ఉందా, తాగుడు ఇది సిగరెట్ అలవాటు ఉందా, గంజాయి అలవాటు ఉందా, డ్రగ్స్ అలవాటు ఉందా, అంతకు ముందే ఉందా, వీటితో కలిసిన తర్వాత అలవాటు అయిందా? ఆ అమ్మాయిని కూడా జైల్లో వేయాలి. కాకపోతే అది మానసిక వైద్యశాలలో కూడా ఇంకొకసారి పరీక్షించాల్సిన అవసరం అయితే ఆవిడకి ఉంది.